ఈ 5 మిస్టేక్స్ చేయడం వల్ల 9థ్ అండ్ 10థ్ సీబీఎస్ఈ స్టూడెంట్స్‌లో 90% స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్‌లో చాలా తక్కువ మార్క్స్ స్కోర్ చేస్తున్నారు. సో, ఎస్పెషల్లీ 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియోకి మీరు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్‌కి ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలి, ఏ మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అని తెలుసుకోవడానికి వచ్చినట్లయితే వీడియో నీకోసమేనానా? వీడియో పూర్తిగా చూడు. తప్పకుండా వీడియోని లైక్ చేసి నీ 9థ్ అండ్ 10థ్ సీబీఎస్ఈ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో, మై డియర్, సో ఇక్కడ నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ ఈ 5 మిస్టేక్స్ చేయడం ఆపేసి నీ ప్రిపరేషన్‌లో కొన్ని విషయాల్ని ఇంకల్కేట్ చేసుకుంటే నువ్వు 100% బాగా స్కోర్ చేస్తావు. మ్యామ్ సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ కదా మనం టెన్షన్ పడాలి. హాఫ్ ఇయర్లీకి ఇదంతా అవసరమా అంటే అవసరమే. చూడు, ఎవ్రీ ఎగ్జామ్‌ని నువ్వు బోర్డ్ ఎగ్జామ్‌లా అనుకుని అపియర్ చేస్తే డెఫినైట్‌లీ నువ్వు లాస్ట్‌కొచ్చేసరికి నీకంత పానిక్‌నెస్ ఉండదు. బోర్డ్ ఎగ్జామ్‌లో బాగా పెర్ఫార్మ్ చేస్తావు. బోర్డ్ ఎగ్జామ్ పేపర్ అంత ఆషామాషీ పేపర్ కాదు కదా! కాస్త చాలా స్ట్రిక్ట్‌గా వస్తది. సీరియస్‌గా వస్తది. మరి ఇప్పటి నుంచి నువ్వు ప్రతి ఎగ్జామ్‌ని సీరియస్‌నెస్‌గా తీసుకుంటే అదే సీరియస్‌నెస్ నీకు లాస్ట్ వరకు కంటిన్యూ అవుతది. సో, చలో ఈ వీడియోలో మీరు చేయకూడనటువంటి ఆ 5 మిస్టేక్స్ ఏంటి తెలుసుకుందాం. ఒకవేళ ఛానల్‌కి ఇప్పుడే వచ్చావా, సబ్స్క్రైబ్ చేసుకొని 9థ్ అండ్ 10థ్ సీబీఎస్ఈ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయి. ఇలాంటి చాలా యూజ్‌ఫుల్ వీడియోస్ మన ఛానల్‌లో ఉంటాయి. వన్ షాట్ రికార్డెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. చెక్‌ఔట్ చేసుకో. సో, మై డియర్ స్టూడెంట్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ వాట్ యూ హావ్ టు నో ఎగ్జాక్ట్‌లీ. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి చెప్తా విన్నానా? సో, వాట్ స్టూడెంట్స్ గెట్ రాంగ్ అండ్ హౌ టు ఫిక్స్ ఇట్ ఫాస్ట్. 5 మిస్టేక్స్ అని చెప్పా. మరి ఈ 5 మిస్టేక్స్‌ని నువ్వు ఎట్లా ఫిక్స్ చేయాలి చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 5 హ్యాబిట్స్ మీద కాన్సంట్రేట్ చేద్దాం. ఒకటి వెయిటేజ్ 20% ఆఫ్ ద టాపిక్ పీవైక్యూ, ప్రెజెంటేషన్, ఎన్‌సీఈఆర్‌టీ. ఏంటి మ్యామ్ మీరు చెప్తున్నది అర్థం కావట్లేదు అంటారా? మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. ద ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి అన్‌ఈక్వల్ ఎఫర్ట్ అలొకేషన్ నాన్న. అన్‌ఈక్వల్ ఎఫర్ట్ అలొకేషన్ అంటే ఏంటో చెప్తా విను. చాలామంది ఏం చేస్తారు తెలుసా? ప్రతి సబ్జెక్ట్‌ని ఈక్వల్‌గా ట్రీట్ చేస్తారు. లైక్ మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్ అనుకుందాం. ఓకే. సో, అండ్ ఎస్ఎస్‌టీ, లాంగ్వేజెస్, అన్ని సబ్జెక్ట్స్‌ని ఈక్వల్‌గా ట్రీట్ చేసి నువ్వు సేమ్ టైమ్ అన్నిటి ప్రిపరేషన్‌కి ఒకటే రకమైన టైమ్ ఇస్తున్నావనుకో, డెఫినైట్‌లీ థాట్ విల్ బి యువర్ బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకో చెప్తా విను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ టేక్ సోషల్ స్టడీస్ నాన్న. సోషల్ స్టడీస్‌లో చాలా ఎక్కువ కాన్సెప్ట్ ఉంటది. చాలా డెప్త్, కొంచెం హెవీ చాప్టర్స్ ఉంటాయి. నువ్వు సేమ్ టైమ్ సోషల్ స్టడీస్‌కి ఇంగ్లీష్ ఆర్ వేరే హిందీ లాంగ్వేజ్‌కి ఇచ్చావనుకో, అది సెట్ అవ్వదు. డిఫికల్ట్ సబ్జెక్ట్స్‌వి కొంచెం లెంత్ ఉన్నటువంటి లెసన్స్‌కి కాస్త ఎక్కువ టైమ్‌ని అలొకేట్ చేసుకోవాలి. సేమ్ ఎఫర్ట్ అనేది పని చేయదు. సబ్జెక్ట్‌కి తగ్గట్టు నువ్వు ఎఫర్ట్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ చేయాలి. సో, వాట్ ఎగ్జాక్ట్‌లీ యూ హావ్ టు డూ? గివింగ్ ఎవ్రీ చాప్టర్ ద సేమ్ టైమ్ రిగార్డ్‌లెస్ ఆఫ్ వాట్ ఇట్స్ వర్త్. హౌ యూ కెన్ ఫిక్స్? ఇది కదా మీకు కావాల్సింది. మీరెలా ఫిక్స్ చేయగలరు ఈ మిస్టేక్‌ని? ర్యాంక్ చాప్టర్స్ బై వెయిటేజ్ అండ్ డిఫికల్టీ. స్పెండ్ ద మోస్ట్ టైమ్ ఆన్ హెవీ, హై మార్క్ చాప్టర్స్. కీప్ లైట్ వన్ బ్రీఫ్. ఫర్ సపోజ్ మీరు ఎలా అంటే నేను చాలా ప్రిపరేషన్ స్ట్రాటజీలు చెప్తూనే ఉంటా. వీటన్నిటికి ఒక బేస్ పాయింట్ ఉంది. అదేంటంటే నువ్వు డెఫినైట్‌లీ పీవైక్యూస్‌ని రెఫర్ చేసుకోవాలి. సో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని రెఫర్ చేసుకున్నప్పుడు మనం ఎస్ఎస్టీ అండ్ ఇంగ్లీష్ కాబట్టి ముందు ఎస్ఎస్టీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సోషల్ స్టడీస్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ నువ్వు చెక్ ఔట్ చేసుకో. అలా చెక్ చేసుకున్నప్పుడు యూ హావ్ టు అనలైజ్ సమ్ థింగ్స్. ఏంటి? ఏ లెసన్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తున్నాయి? ఏ మార్క్స్‌కి ఐ మీన్ 2 మార్క్స్ కేటగిరీ ఆర్ 4 మార్క్స్ కేటగిరీ లాంగ్ ఆన్సర్స్‌కి ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయి అనేది అనలైజ్ చేసుకున్న తర్వాత నీకు ఒక ఐడియా వస్తది. అంటే ఏ చాప్టర్స్ హై వెయిటేజ్ అని. సో, ఆ హై వెయిటేజ్ చాప్టర్‌కి కాస్త ఎక్కువ ఎఫర్ట్ అండ్ టైమ్ పెట్టాల్సి ఉంటుంది. హై వెయిటేజ్, లో వెయిటేజ్ చాప్టర్స్‌ని నువ్వు సమానంగా చదివితే అది సెట్ కాదనమాట. సో, ఫిక్స్ దిస్ మిస్టేక్. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి నాన్న, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హార్డెస్ట్ సబ్జెక్ట్ ఉంటది. నీ హార్డెస్ట్ సబ్జెక్ట్ ఏంటి అనేది నీకే తెలుస్తుంది. సో, నీ హార్డెస్ట్ సబ్జెక్ట్‌కి నువ్వు ఎవ్రీడే ఎక్కువ టైమ్‌ని ఇచ్చుకో. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ 5:30 టు ఒక 6:30 ఆర్ 5-6:30 ఆల్టర్‌నేటివ్ డేస్‌లో నువ్వు డివైడ్ చేసుకో. ఫస్ట్ డే లైక్ ఫిజిక్స్, నెక్స్ట్ డే మ్యాథ్స్ ఆర్ విచ్ ఎవర్ సబ్జెక్ట్ యూ ఫీల్ డిఫికల్ట్ అవి మార్నింగ్ కేటాయించుకో ఒక 1 వీక్. తర్వాత ఇంకో 1 వీక్ మన సబ్జెక్ట్స్ ఇంటర్‌చేంజ్ చేసుకో. నీకు బోర్ కొట్టదు. నీకు మార్నింగ్ ఫ్రెష్ బ్రెయిన్ తోటి మంచి కాన్షియస్‌నెస్ తోటి చదువుతావు. బాగా కాన్సంట్రేషన్ కూడా చేయగలుగుతావు. థాట్ విల్ బి the one. So, this is the first mistake you should not do. Second one, ignoring topic importance. Reading every line of the textbook as if all is equally examinable. నేను లెసన్స్ టీచ్ చేసేటప్పుడు కొంతమంది అంటారు, మ్యామ్ టెక్స్ట్ బుక్ పెట్టి టీచ్ చేయండి అని. టెక్స్ట్ బుక్ పెట్టి టీచ్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్ చదవడం చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. టెక్స్ట్ బుక్ చదవద్దని నేను అనను. టెక్స్ట్ బుక్ రీడింగ్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. బట్ స్టిల్ అది నువ్వు ఎలా చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్‌లో ఎవ్రీ లైన్ మీద ఫోకస్ చేసి నీ టైమ్ అంతా కిల్ చేసుకోకూడదు. సో, విచ్ టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్. నువ్వు టాపిక్ వైస్‌గా వెళ్ళడం నేర్చుకో. నువ్వు రీడ్ చేసేటప్పుడే
ఇయర్స్, ఈవెంట్స్, పర్సన్స్ వాళ్ళ యొక్క అచీవ్‌మెంట్స్ ఇలాంటివి అండర్‌లైన్ చేసుకుంటూ వెళ్తే నీ ఎక్స్‌ట్రా ఫోకస్ అంతా, నీ మెయిన్ ఫోకస్ అంతా వాటి మీదకెళ్తుంది. అవే ఎక్కువ రివైజ్ చేసుకోవాలి. హౌ యూ కెన్ ఫిక్స్ దిస్ మిస్టేక్ నాన్న? సీ ఇన్సైడ్ ఈచ్ చాప్టర్ హంట్ ద 20% ఆఫ్ ద టాపిక్ దట్ ఆర్ ఆస్క్డ్ మోస్ట్ ఆఫెన్ మ్యాటర్ దోస్ ఫస్ట్. దట్ మీన్స్ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పవర్ షేరింగ్. పవర్ షేరింగ్ లెసన్ అనేది లెసన్ మొత్తం చదువు. అందులో ఏ టాపిక్ ఎక్కువ అడుగుతారు? ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అకామిడేషన్ ఇన్ బెల్జియం. దట్ ఈస్ ఇంపార్టెంట్. మెజారిటేరియనిజం ఇన్ శ్రీలంక. అండ్ ఫార్మ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ అండ్ ప్రుడెన్షియల్ అండ్ మోరల్ రీజన్ ఆఫ్ పవర్ షేరింగ్. ఈ 4 చాలా ఇంపార్టెంట్. సో నీ ఫస్ట్ ఫోకస్ ఈ చాప్టర్స్ మీద ఉండాలి. నీ ఎక్కువ ఎఫర్ట్ వీటి మీద ఉండాలి. ఈ మోస్ట్ వెయిటేజ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వు. సో ఇంపార్టెంట్ టాపిక్‌ని ఇగ్నోర్ చేయొద్దు. నెక్స్ట్ ప్రాక్టీస్ లైక్ ఇట్స్ రియల్ పేపర్ నాన్న. ఇదే మీ పబ్లిక్ పేపర్, బోర్డ్ పేపర్ అని ప్రాక్టీస్ చేస్తేనే నువ్వు హాఫ్ ఇయర్లీలో కూడా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తావు. సో నెగ్లెక్టింగ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ దిస్ ఇస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ నాన్న. స్కిప్పింగ్ పీవైక్యూ అండ్ వాకింగ్ ఇన్ బ్లైండ్ టు ద పేపర్స్ ప్యాటర్న్. నువ్వు పీవైక్యూ చదివితేనే, పీవైక్యూ రెఫర్ చేసుకుంటేనే నీకు పేపర్ ప్యాటర్న్ మీద కాస్త గ్రిప్ అనేది వస్తది. మ్యామ్ నా దగ్గర లేవు అని టెన్షన్ పడుతున్నావా? అక్కర్లేదు. రేపటి నుంచి మన ఛానెల్‌లో లైవ్ సెషన్స్ స్టార్ట్ అయిపోతాయి. వన్స్ లైవ్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత మనం లెసన్స్‌తో పాటు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా సాల్వ్ చేస్తాం. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్‌లీ. సో మీరు మన లైవ్ సెషన్ అటెండ్ అవ్వడం అస్సలు స్కిప్ చేయొద్దు. హౌ కెన్ యూ ఫిక్స్ దిస్ ప్రాబ్లమ్? సాల్వ్ అట్‌లీస్ట్ 5 ఇయర్స్ పీవైక్యూ. సో స్కూల్స్, బోర్డ్ రిపీట్ క్వెషన్స్ అని ప్రతి స్టూడెంట్ కూడా బోర్డ్‌లో రిపీట్ అయిన క్వెషన్స్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తే మీకు ప్రాబ్లమ్ ఉండదనమాట. పూర్ పేపర్ ప్రజెంటేషన్ నాన్న. పేపర్ ప్రజెంటేషన్ చాలా బావుండాలి. హాఫ్ ఇయర్లీ పేపర్‌ని నువ్వు క్యాజువల్‌గా ట్రీట్ చేస్తూ మెస్సీగా హ్యాండ్ రైటింగ్ లేకుండా, ప్రాపర్ ప్రజెంటేషన్ లేకుండా రాస్తే నీకు మార్క్స్ మంచిగా రావు. నీకు ఆల్రెడీ ఇందాక చెప్పా. అది హాఫ్ ఇయర్లీ వాటెవర్ ఎగ్జామ్ నువ్వు అంటే యూనిట్ టెస్ట్ అయినా, హాఫ్ ఇయర్లీ అయినా ట్రీట్ ఇట్ లైక్ ఏ బోర్డ్ ఎగ్జామ్ పేపర్. దెన్ ద సీరియస్‌నెస్ ఆటోమేటికల్లీ విల్ కమ్ అండ్ అదే సీరియస్‌నెస్ నీకు త్రూఅవుట్ ద ఇయర్ కంటిన్యూ అవుతుంది. సో హౌ యూ కెన్ ఫిక్స్ దిస్ ప్రాబ్లమ్ చూద్దాము. ట్రీట్ దెమ్ యాస్ ఎ డమ్మీ బోర్డ్ ఎగ్జామ్. అది జస్ట్ ఒక డమ్మీ బోర్డ్ ఎగ్జామ్ అని ట్రీట్ చేయు. సో క్లీన్ హెడ్డింగ్స్, నెంబరింగ్ ఉండాలి, డయాగ్రామ్స్ ఉండాలి. ఇవన్నీ కూడా నీకు మార్క్స్ ప్రొటెక్ట్ చేస్తాయని గుర్తుపెట్టుకో. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద లాస్ట్ వన్ నాన్న, మిస్‌మేనేజింగ్ ఎన్‌సీఈఆర్‌టీ రిసోర్సెస్. అంటే ఏంటంటే ఎన్‌సీఈఆర్‌టీ రిసోర్సెస్‌ని మీరు సరిగ్గా యూజ్ చేసుకోకపోవడం కూడా ఒక ప్రాబ్లమే. ఎన్‌సీఈఆర్‌టీ బుక్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ హాఫ్ ఇయర్లీ ప్రిపరేషన్. సో డోంట్ ఇగ్నోర్ థాట్. నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్‌లో ఉన్న కాన్సెప్ట్స్‌కి ఇచ్చేయి. కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ ఇస్ ద కీ అని గుర్తుపెట్టుకోవాలి. సో డయాగ్రామ్స్ నీట్‌గా లేబుల్ చేసి ప్రాక్టీస్ చేయండి. అవి రిపీటెడ్‌గా అడిగిన వాటిని చూసుకొని మీరు అనలైజ్ చేసుకోండి. డెఫినిషన్స్, ఎగ్జాక్ట్ వర్డ్ మీనింగ్స్‌కి మంచి మార్క్స్ వస్తాయి. సో ప్రాక్టీస్ చేయండి. న్యూమరికల్స్ అన్నీ ఎగ్జాక్ట్‌గా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మ్యాథ్స్ ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు సోషల్ సైన్స్‌లో. సో మ్యాథ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉండండి. టెక్స్ట్ బుక్‌లో ఉన్న ఇన్ టెక్స్ట్ క్వెషన్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. రీడింగ్ బుక్ ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్ ఇన్‌స్టెడ్ ఆఫ్ టార్గెటింగ్ పార్ట్స్ ద ఎగ్జామినర్ యాక్చువల్లీ పుల్ ద క్వెషన్స్ ఫ్రమ్. నువ్వు టెక్స్ట్ బుక్‌లో ఉన్న క్వెషన్స్ టాపిక్ అంతా గుడ్డిగా చదవడం కన్నా ఎగ్జామినర్ ఏ టాపిక్ నుంచి క్వెషన్ పుల్ చేస్తాడో అనే విధానంలో ఆలోచించి నువ్వు చదివితే నీ టైం సేవ్ అవుతుంది. ఎన్‌సీఈఆర్‌టీని బెస్ట్ మెథడ్‌లో చదివినట్టు కూడా అవుతుంది. సో ప్రయారిటీ బై వెయిటేజ్ అంటే హై వెయిటేజ్ చాప్టర్స్‌ని ప్రయారిటీ పెట్టుకో. పీవైక్యూస్‌ని బాగా నేర్చుకోవాలి. ప్రెజెంట్ ఇట్ లైక్ ఏ బోర్డ్ పేపర్. ఈవెన్ అది హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అయినా సరే నువ్వు బోర్డ్ ఎగ్జామ్ అయినంత సీరియస్‌గా ఉంటే డెఫినెట్‌లీ యూ కెన్ స్కోర్ 90 అబోవ్ మార్క్స్ ఇన్ ద హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్. సో దిస్ ఈస్ ద థింగ్ నాన్న. సో హాఫ్ ఇయర్లీ గురించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మన ఛానెల్‌లో ఉంది. ఒక్కసారి ఛానెల్ రిఫర్ చేసుకోండి. ఇవన్నీ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.